చూసిన చిత్రంలో ఏమి కనిపించింది? గోల్కొండ కోట కనిపించింది. సైనికులు కవాతు చేస్తున్నారు. సైనికులు పతాక వందనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. డీజీపీ గారు పతాకాన్ని ఆవిష్కరించడంలో ముఖ్యమంత్రి గారికి సహాయం చేస్తున్నారు. జెండా ఎగురవేస్తున్నవారు ఎవరు? జెండాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఎగురవేస్తున్నారు. జెండాను ఎక్కడ ఎగురవేశారు? ఎందుకు? జెండాను గోల్కొండ కోటపై ఎగురవేశారు. గోల్కొండ కోట తెలంగాణ రాష్ట్ర వైభవానికి పెద్ద గుర్తు. అందువల్లనే స్వాతంత్ర దినోత్సవం నాడు గోల్కొండ కోటపై నుండి ముఖ్యమంత్రి గారు జాతీయ జెండాను ఎగురవేశారు. గోల్కొండ కోట ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా? గోల్కొండ కోటకు 3 ప్రాకారాలు ఉన్నాయి. ఆ కోట సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉంటుంది. ఆ కోటకు 8 దర్వాజాలు, 87 బుర్జులు ఉన్నాయి. గోల్కొండ కోటకు కులీ కుతుబ్ షా చక్రవర్తులు సొంపులు చేకూర్చారు. హైదరాబాద్ నగరం నిర్మించాక గోల్కొండ కోట వైభవం కొద్దిగా తగ్గింది. ఈ కోటలో కటోరా హౌస్ నుండి ప్రజలకు నీటి సప్లై ఉండేది. 1687లో ఔరంగజేబ్ చక్రవర్తి గోల్కొండ కోటను సర్వనాశనం చేశాడు. గోల్కొండ పట్టణం పాఠ్యభాగ రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారు. జన్మస్థలం వీరు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డారు. ఇతని రచనలు ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు రచించారు. ఈయన ఉద్యోగము హైదరాబాద్ చాదర్ఘట్ హై స్కూల్లో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశారు. ఇతని బిరుదులు: ఈయన తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడుగా పేరు తెచ్చుకున్నారు. చరిత్ర రచయితగా కీర్తి. చరిత్ర రచన కళలో వీరభద్రరావు గారు ప్రామాణిక స్థాయిని అందుకున్నారు. కార్యదర్శిగా ఈయన లక్ష్మణరాయ పరిశోధన మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. వీరి మరికొన్ని రచనలు: వీరు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశారు. గ్రీకు పురాణ కథలు, ఇంకా మరెన్నో వ్యాసాలు వీరివి అముద్రితంగా ఉన్నాయి. రేడియో ప్రసంగం: వీరభద్రరావు గారు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశారు. పట్టణమనగా గోల్కొండ పట్టణమనియే దక్షిణాపథమున ప్రసిద్ధి. గోల్కొండ దుర్గము అనగా ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలను ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి, రెండవ కోటల ప్రాకారముల మధ్యముననే గోల్కొండ పట్టణ ముఖ్య భాగము వెలసియుండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యము ఉండెను. గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజం ఖాన్ అను ఇంజనీరు అని తెలియచున్నది. ఈతడే పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినవాడు.
పట్టణమును పెక్కు భాగములుగా విభజించిరి. ఆ భాగములను మొహల్లాలు అనుచుండిరి. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. వివరములు బాగుగా తెలియదు. అయినను హక్షీ కమాన్, దికాబుబాగ్, కటోరా హౌజు, మీర్ జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అను పేర్లు కొన్ని తెలియచున్నవి. మీర్ జుమ్లా, మాదన్న నివసించు మందిరాలు ఉండుటచే ఆ ప్రాంతములకు వారి పేర్లే యుంచబడినవి. గోలకొండ పట్టణములో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో ఉండి పట్టణములో సందడిగా సంచరించుచుండెను. కావున వీధులు విశాలములై యుండియుండునని మనము గ్రహించవలెను. రాజభవనాలు పడమటి దిశయందు ఉండెను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయము నివసించుచుండెను. ఉత్తర ప్రాంతము మాత్రము అధిక జనసమ్మర్దము కలిగి ఉండెను. గోల్కొండ పట్టణమునకు పెంపు సొంపులు కలిగించుటలో మొదటి వాడగు కూలీ కుతుబ్ షా, నాలుగవ వాడగు ఇబ్రహీం కుతుబ్ షా, ఐదవ వాడగు మహమ్మదు కూలీ కుతుబ్ షా, ఏడవ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించిరి. ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసిందిగా ఆజ్ఞాపించెను. ఈ విధముగా పట్టణము అలంకార భూయిష్టముగా ఉండుటకు అందరును ఉత్సాహముతో పాటుబడిరి. కచేరీ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహములు, రమ్యోద్యానవనములు, పాఠశాలలు, స్నానమందిరములు మున్నగునవి నిర్మితములయ్యెను. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహములు నిర్మించెను. ఈ 12ను 12 ఇమాములకు అంకితము చేయబడెను. నగీనాబాగ్ ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమణి. షాహీ మహలులు అను రాజహర్మ్యములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములగు ఉదాహరణములు. దిల్కుషా భవనము మనోహరమైన మందిర రాజ్యము. ఈ మందిరమునందే పారసీక దేశపు రాయభారికిని అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేయబడెను. యుద్ధభటులకు ప్రత్యేకముగా 2 భారకాసులుండెను. 2 ప్రాకారముల మధ్య ఒకటియు, పర్వత శిఖరమునందు మరొకటియు భారకాసులు ఉండుచుండెను. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమై ఆకర్షణీయమైనటివి మిద్దెల మీది తోటలు. వీటినే రూఫ్ గార్డెన్స్ అని అంటారు. ఇవి భవనముల పైభాగమున ఎంతో నైపుణ్యముతో రూపురేఖలు దిద్ది తీర్చి రమ్యోద్యానములను మనోహరముగా నిర్మించినారు. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లై చేయు విధానము, అందులో నీటి కాలువలు, జలాశయములు, కేలాకులు, జలపాతములు ఆ చెరువు గొలుపుచుండెను. ఈ అంతరాల
నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలములో ఉండెను. భారత భూమిలో ఏకైక దృశ్యముగా గోల్కొండ పట్టణములోనే ఉండెను. మజ్ను బురుజుకు వాయువ్య దిశయందు దొడ్డ బాల్బోవా వృక్షమొకటి యుండెను. దీని స్కందపు కైవారము 80 అడుగులుండెను. ఆ చెట్టు యొక్క పాదము నందలి తొర్రలు ఒక గుండ్రని బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకుని నలుగురు కూర్చుండి ఉపాహారము పుచ్చుకొనుటకు వీలగునంత విశాల ప్రదేశము ఉండెను. ఆ తొర్ర గదిలోనికి గాలి, వెలుతురు కూడా చక్కగా ప్రసరించుచుండెను. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. కటోరా హౌజ్ అనున్నది ఒక జలాశయము. ఈ కటోరా హౌజ్ ప్రాంతము వేసవి కాలములో గొప్పవారికి విహార భూమిగా ఉండెను.